వెల్కమ్ బ్యాక్ స్వజీ టైలర్స్. ఇప్పుడైతే మనం హ్యాండ్ని ఎలా మెజర్ చేసుకోవాలో చూస్తున్నాము. హ్యాండ్ లెంత్ వచ్చేసి 11 ఇంచెస్ ఉంది, లూజ్ వచ్చి 12 ఇంచెస్ ఉంది, అదే 6 ఇంచెస్ ఉంది. డబుల్ ఫోల్డింగ్లో అంటే 12 ఇంచెస్ అన్నట్లు. లెంత్ ఇప్పుడు 11 ఇంచులకు 1 ఇంచ్ మార్జిన్ అయితే పెట్టుకొని 12 ఇంచులు పెట్టుకుంటున్నాము. అదే ఇంకో మార్క్ చేసుకొని హ్యాండ్ డౌన్ కోసం 3.5 ఇంచుల దగ్గర మార్క్ చేసుకున్నాం. హ్యాండ్ లూజ్ 6 ఇంచెస్ ప్లస్ 2 ఇంచెస్ మార్జిన్ అయితే పెట్టుకున్నాము. అదే హ్యాండ్ డౌన్ కోసం 3.5 ఇంచుల దగ్గర ఒక మార్క్ పెట్టుకుని ఒక లైన్ అయితే స్ట్రైట్ లైన్ డ్రా చేసుకుంటున్నాము. ఇక్కడ హ్యాండ్ ఆర్మ్ డౌన్ ఎంత ఉందో చెక్ చేసుకోవాలి. ఇక్కడ హ్యాండ్ కరువు కోసం 2.5 ఇంచుల దగ్గర ఒక మార్కు చేసుకొని ఆ 2.5 ఇంచుల మార్కు నుండి ఆర్మ్ డౌన్ కోసం ఎంత ఉందో చెక్ చేసుకోవాలి. అయితే 9 ఇంచులు ఉంది ఆర్మ్ డౌన్, అక్కడ నుండి 2 ఇంచెస్ మార్జిన్ కోసం మార్క్ చేసుకున్నాము. ఇప్పుడు హ్యాండ్ లూజ్ ఆర్మ్ డౌన్ కలుపుతూ హ్యాండ్ మార్జిన్ని కలుపుతూ ఒక లైన్ అయితే డ్రా చేసుకోవాలి. ఇప్పుడు చంక లోతు కోసం ఇది 4 ఫోల్డింగులలో ఉందండి, 2 హ్యాండ్స్ వస్తున్నాయి. అయితే ఆర్మ్ డౌన్ కోసం మనం 3.5 ఇంచుల దగ్గర డౌన్ చేసుకున్నాం కదా, 2.5 ఇంచుల మార్క్ ఎక్కడ పెట్టుకున్నామో అక్కడ నుండి 9 ఇంచుల వరకు లైన్ కొట్టుకొని ఇప్పుడు చంక రౌండ్ కోసం 1 ఇంచ్ వరకు స్ట్రైట్ ఉంచుకోవాలి. అక్కడ నుండి కొద్దిగా క్రాస్ లైన్లో కలుపుతూ సగం దాకా తెచ్చి ఇక్కడ నుండి మళ్ళీ పావించి డౌన్ చేసుకోవాలన్నమాట. డౌన్ చేసుకొని వచ్చిన దాన్ని మనం ఆర్మ్ డౌన్ ఒకసారి టేప్తో చెక్ చేసుకోవాలి. మనకు ఎగ్జాక్ట్లీ 9 ఇంచులు వచ్చిందా లేదా చూసుకోవాలి. ఎగ్జాక్ట్లీ 9 ఇంచులు వచ్చింది. ఇప్పుడు ఈ మార్క్ చేసుకున్న పాయింట్ని అయితే మనం లైన్ డ్రా చేసుకొని కట్ చేసుకోవాలి. ఓకేనా ఫ్రెండ్స్. హ్యాండ్ 2 హ్యాండ్స్ అయితే 4 ఫోల్డింగ్లో ఉన్నాయి కాబట్టి మనకు 2 హ్యాండ్స్ వచ్చాయి. హ్యాండ్ జాయింట్కి కూడా 2 పీసెస్కి అయితే పడట్లేదు, ఓన్లీ 2 పీసెస్కి హ్యాండ్ జాయింట్ ఉంది. ఇప్పుడు మనం వచ్చిన ఈ పార్ట్ని టక్స్ చిన్న టక్స్ పెట్టుకోవాలి మార్జిన్ దగ్గర. ఓకే.